దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మార్కు సువార్త 3వ అధ్యాయము 13-15 వచనాలు. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెలగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం ప్రభువు పరిచర్యలో శిష్యులు. ప్రియులారా, యేసు ప్రభువారు 12 మంది శిష్యులను తన కొరకై ప్రత్యేకించుకున్నాడు. వీరిని యేసు ప్రభు తన కొరకు ఏర్పాటు చేసుకొనుటలో ఆయనకు ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంది. ప్రియులారా, ఈ వాక్య భాగంలో 3 ప్రత్యేక విషయాలు వారి ఏర్పాటును గూర్చి ఉన్నాయి. 1, వారు యేసుతో ఉండుటకు. 2, అపవాదిని ఓడించుటకు. 3, సువార్తను ప్రకటించుటకు. ప్రియులారా, వారు ఆయనతో ఉండుటకు అనగా శాశ్వతముగా ఆయన కొరకే జీవించుటకు. యేసును వెంబడించే అనేకులు ఆయనతో శాశ్వతంగా ఉండుటకు తీర్మానం కలిగిన వారు కాదు. ఎల్లప్పుడూ ఆయన బోధ వినుట, ఆయనను వెంబడించుట, ఆయన చెప్పిన రీతిగా చేయుట వారి చాలా ప్రాముఖ్య విధులు. అందుకొరకై వారు వారికి కలిగిన సమస్తమును విడిచిపెట్టి కేవలం యేసునే కేంద్రముగా చేసుకొని జీవించాలి. 2వది, అపవాది పైన అధికారము కలిగిన వారుగా లేదా దయ్యములను వెళ్ళగొట్టుటకు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, దేవుని వలన అధికారము పొంది ఉంటేనే గాని ఈ గొప్ప కార్యములు చేయలేరు. ఇతరులను అపవాది అధికారము నుండి దేవుని అధికారములోనికి నడిపించుట, ఇతరుల కొరకై ప్రార్థించి వారిని దేవునికి అప్పగించుట ఈ పరిచర్యలోనివే. 3వది, సువార్తను ప్రకటించుటకు వీరిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, ఇది దేవుని రాజ్య సువార్త. ఈ లోకాన్ని గూర్చి, ఈ లోకములో మనుష్యులను గూర్చి, ధనధాన్యాదుల గూర్చి ప్రయాసపరుటకు కాదు, దేవుని రక్షణ ప్రణాళిక విశదపరచుట. ఈ సువార్త ప్రకటన దేవుని గూర్చి, ఆయన ప్రేమను గూర్చి, మనిషి దేవుని కొరకే జీవించే మార్గాన్ని గూర్చి బోధించుట. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ ధ్యానాన్ని చదువుచున్న మనం దేవుని హస్తాలకు మనలను అప్పగించుకుంటే ఈ పరిచర్యలు ఆయన మనకు కూడా అప్పగిస్తాడు. శాశ్వత కాలం ఆయనతో జీవించుటకు, దేవుని అధికారాన్ని విశదపరచుటకు, సువార్త ప్రకటించుటకు ఈ లోకంలో మనం జీవించడం ద్వారా ఆయన శిష్యులు కాగలం. కనుక దేవుని ఉద్దేశ్యంలో ఉన్న దేవుని ఉద్దేశాన్ని మనమందరము కూడా నెరవేర్చడానికి దేవుని శిష్యులుగా ఆయనను వెంబడిందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడై ఉండండి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికిని కుటుంబానికి దయచేయండి. తండ్రి, చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. మీ జ్ఞానమును, మీ కాపుదల వారికి అనుగ్రహించండి. నాయన, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. వ్యవసాయదారులను ఆశీర్వదించండి. తండ్రి,
దూర ప్రాంతాలలో దూరదేశాలలో ఉంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తమును ఉంచండి. నీ కాపుదల వారికి దయచేయండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నాయన, మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో తండ్రి, ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, దినదీవెనలతో నింపమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.